హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిర్మల డిఫెన్స్ ఛానల్. ప్రతి సోల్జర్కి హై ప్రోటీన్ డైట్ అనేది చాలా అవసరం అండి. ఖచ్చితంగా మంచిగా మనం ఫుడ్ తీసుకుంటేనే కరెక్ట్గా డ్యూటీ చేయగలుగుతారు. కాబట్టి ఫోర్స్లో మనకి ఎలాంటి ఫుడ్ అనేది దొరుకుతుంది. మనకి ఫోర్స్లో అనేది 1 వీక్ ఒకసారి మనకి డైట్ ప్లాన్ అనేది ఉంటుంది. అంటే చేంజ్ అవ్వదు మ్యాక్సిమం. బట్ మనం ఎక్కడైనా టీడీలకు కానీ అటు ఇటు ఎలక్షన్స్ డ్యూటీకి కానీ వెళ్ళినప్పుడు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు యూనిట్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఒక మెన్యూ అనేది ఉంటుంది. మీ డైనింగ్ ఏరియాలో అది స్టిచ్ చేసి ఉంటారు. మీకు అదే కంటిన్యూ అవుతుంది. మనకి సైనిక సమ్మేళనం జరుగుతుంది ప్రతి మంత్ లాస్ట్ డే రోజు. అప్పుడు మీరు ఏమన్నా అడిగితే మనకి చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అందరూ ఒక మాట మీద ఉండి అడిగితే చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది వీక్లీ ప్లాన్ అండి. అంటే మా దగ్గర డైట్ ఇది సిఐఎస్ఎఫ్లో డైట్ ఇదే ఉంటుంది. మ్యాక్సిమం అన్ని యూనిట్స్లో ఆల్ ఓవర్ ఇండియా ఇదే 99% ఇదే ఫాలో అవుతారు. 1-2% కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ వెదర్స్ని బట్టి, అక్కడ ఏరియాని బట్టి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి మ్యాక్సిమం 4 days నాన్ వెజ్ ఉంటుందండి వీక్లో ఖచ్చితంగా. అంటే 4 days నాన్ వెజ్ ఏంటిదంటే మనకి ఫస్ట్ చూడండి, సండే రోజు మటన్ పెడుతున్నారు, ఎగ్ కర్రీ ఉంటుంది, అలాగే చికెన్ ఉంటుంది, ఫిష్ కర్రీ ఉంటుంది. ఈ 4 అయితే కామన్గా మనకి 4 days 4 అనేటివి ఓన్లీ లంచ్ టైంలోనే పెడతారు, డిన్నర్లో పెట్టరు. మనకి బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా మనకి టీ అనేది ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా బాగానే ఉంటుంది. మనకి పూరి ఉంటుంది, ఖచ్చితంగా ఇడ్లీ అనేది దొరుకుతుంది మాకాడ. అట్లాగే మనకి దలియా దొరుకుతుంది, మనకి హల్వా అనేది దొరుకుతుంది సండే రోజు. ఇలాంటివన్నీ ఉంటాయండి. దలియా అంటే ఏం లేదండి, మనకి మొక్కజొన్న దాన్ని పట్టించి మనకి పాలల్లో క్రీమ్ వేసి చేస్తారు, బాగుంటుందండి అది. మనకి కిచిడి ఉంటుంది. అలాగే మనకి డైలీ ఒకరోజు పెట్టింది అయితే ఒకరోజు పెట్టరు. ఖచ్చితంగా వీక్లీ 7 daysకి 7 varieties ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి. మనకి వెజ్ వాళ్ళు, మరి నాన్ వెజ్ అంటే వెజ్ వాళ్ళకి ఎట్లా అంటే వెజ్ వాళ్ళకి కూడా మంచి డైట్ ఉంటుందండి. మనకి మటన్కి తీసిపోనంత డైట్ ఉంటుంది, బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. మనకి వెజ్ వాళ్ళకి కూడా పన్నీర్ కర్రీ అయితే మనకి వెజ్లో ఇప్పుడు నార్త్ సైడ్ అయితే పన్నీర్ కర్రీ అనేది ఫేమస్. పన్నీర్ పెడతారు, సాంబార్ కూడా ఉంటుంది. మనకి అక్కడ దొరికే వెజిటేబుల్స్తో బాగా చేస్తారు. ఫ్రై కర్రీస్ ఉంటాయి. అలాగే ఫ్రూట్ ఒకటి దొరుకుతుంది వెజ్ వాళ్ళకి. డ్రై ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి అప్పుడప్పుడు. ఇలా ఉంటుంది. మనకి డిన్నర్ అయితే అందరికీ సేమ్ అండి, ఒకటే డిన్నర్ ఉంటుంది. ఖచ్చితంగా కర్రీ ఉంటుంది, ఖచ్చితంగా పప్పు ఉంటుంది. ఎవ్రీ టైం లంచ్లో కూడా కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది. మనకు మామూలుగా నాన్ వెజ్ లేనప్పుడు వెజ్తో సహా మనకి ఇలానే దొరుకుతుంది. కొంతమంది అనుకుంటుంటారేమో చపాతీసే ఉంటాయి, రైస్ ఉండే అని. రైస్ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. రైస్ మెయిన్ ఉంటుంది, చపాతీస్ ఈక్వల్ రేషియోలో ఉంటాయి. మీరు ఏదంటే అది తినొచ్చు. మనకి సౌత్ వాళ్ళకి ఎక్కువ మనం రైసే తింటాం కదా, అట్లా అని రైస్ ఖచ్చితంగా ఉంటుంది. రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది, మనకి వెజిటేబుల్ సలాడ్ కూడా దొరుకుతుంది. బాగుంటుందండి. ఈవినింగ్ మనకి టీ పకోడీ ఉంటుంది. మార్నింగ్ టీ ఉంటుంది, పకోడీ దొరకదు. ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా మాకు పకోడీ కూడా దొరుకుతుంది మా యూనిట్లో. మీకు చూపిస్తాను ఎస్ఎస్బిది, మీకు ఒకసారి అది కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ సేమ్ డేట్ అండి ఎస్ఎస్బిది కూడా. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ని పంపించమని అడిగాను, కానీ వాళ్ళు యూనిట్లో లేక కొంచెం వీలు కాలేదు. ఇది ఎస్ఎస్బిది. ఇంతకుముందు మీకు చూపించింది సిఐఎస్ఎఫ్ది, ఇది ఎస్ఎస్బిది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే మీరు మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ అంటే మనకేంటిది హోల్డ్ చేసుకొని చూసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కొంచెం క్లారిటీ లేదు, ఏమనుకోవద్దు. ఇంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.